హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దొండకాయతోటి ఏ కర్రీ చేయాలన్నా అవి వేగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ పచ్చడిని అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దొండకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 12 వరకు పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి స్పైసీ తక్కువగా ఉంటే 15 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగితే పైన కొద్దిగా తెల్లగా మచ్చలన్నీ వస్తాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకుని ఈ పచ్చిమిర్చిని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పచ్చడిని చేయడం కోసం 1/2 కేజీ వరకు దొండకాయలను తీసుకున్నానండి. దొండకాయలను ఇలా చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి. మామూలుగా అయితే దొండకాయలను మనం ఇలా కొద్దిగా రంగు వచ్చినా కూడా పారిస్తూ ఉంటాం కదండి. ఈ పచ్చడి కోసం అయితే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కూడా ప్యాన్లోకి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టమాటాలను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. పచ్చడి రుచికి సరిపడా ఉప్పు మొత్తాన్ని నేను ఇక్కడే వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వీటిని 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా అవ్వాలి, అంతవరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుతూ మళ్ళీ మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే దొండకాయలు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్ చూద్దామండి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేయించుకున్న పల్లీలను వేసుకుని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న దొండకాయ టమాటా ముక్కలను కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకుని పల్స్లో మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ మీద తడకా ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, చాలా కొద్దిగా ఇంగువను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకుని కలుపుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మొత్తం అన్నాన్ని ఇదే పచ్చడితో తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.